కమ్యూనిస్టు పరిపాలనలో రుమేనియా మరియు ఆసియా దేశాల భూగర్భ సంఘాల చరిత్రలో జరిగిన ఒక ప్రసిద్ధ అంతర్జాతీయ వృత్తాంతం. బైబిల్ కోసం ప్రాణాలు అర్పించిన 16 ఏళ్ల బాలిక హతసాక్షిగా మారిన తర్వాత అక్కడ ఉన్న కమ్యూనిస్టు సైనికులలో మరియు ఆ సంఘంలో ఎలాంటి విప్లవాత్మక మార్పు వచ్చిందో పూర్తి వివరాలు చూద్దాం. కమ్యూనిస్టు పాలనలో దేవుని వాక్యాన్ని చదవటం, రహస్యంగా ప్రార్థనలు చేయటం చట్టవిరుద్ధం. ఒకరోజు రాత్రి ఒక రహస్య గృహంలో పాస్టర్ గారు బైబిల్ చదువుతూ విశ్వాసులతో కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా సాయుధులైన కమ్యూనిస్టు సైనికులు ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టారు. సైనిక అధికారి ఒక క్రూరమైన పరీక్ష పెట్టాడు. పాస్టర్ గారి చేతుల్లోని బైబిల్ను లాక్కుని కింద పడేశాడు. ఆయన విశ్వాసుల వైపు చూస్తూ, మిమ్మల్ని ప్రాణాలతో వదిలేయాలంటే మీరంతా వరుసగా వచ్చి ఈ అబద్ధాల పుస్తకం బైబిల్ మీద ఉమ్ము వేసి వెళ్ళాలి, లేదంటే మిమ్మల్ని ఇక్కడే కాల్చి చంపుతాం అని కఠినమైన హెచ్చరిక చేశాడు. ప్రాణభయంతో కొందరు పురుషులు, స్త్రీలు ఏడుస్తూ వచ్చి దేవునికి మనస్సులోనే క్షమాపణ వేడుకుంటూ ఆ బైబిల్ మీద ఉమ్ము వేసి తలదించుకుని బయటికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆ గుంపులో ఉన్న ఒక 16 సంవత్సరాల బాలిక నెమ్మదిగా ముందుకు వచ్చింది. ఆమె బైబిల్ మీద ఉమ్ము వేయటానికి నిరాకరించింది. ఆమె మోకాళ్ళుని నేలపై ఉన్న బైబిల్ను తన చేతుల్లోకి తీసుకుంది. తన గౌనుతో బైబిల్పై ఉన్న ఉమ్మిని ఎంతో ప్రేమతో కన్నీళ్లతో తుడిసివేసింది. ఆమె బైబిల్ను హత్తుకుని, ప్రభువా, నీ పరిశుద్ధ వాక్యానికి వీరు ఎంత ఘోరమైన అవమానం చేశారు, దయచేసి వీరిని క్షమించు అని బిగ్గరగా ప్రార్థన చేసింది. కోపంతో ఊగిపోయిన కమ్యూనిస్ట్ అధికారి తన పిస్టల్ను ఆమె తలకు గురిపెట్టి తక్షణమే ట్రిగ్గర్ నొక్కాడు. ఆ చిన్న బాలిక అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి హతసాక్షిగా ప్రాణాలర్పించింది. ఆ చిన్న బాలికను కాల్చి చంపిన తర్వాత క్షణాల్లో ఆ గదిలో ఉన్న వాతావరణం అద్భుతంగా, ఊహించని విధంగా మారిపోయింది. తుపాకీ కాల్చిన ఆ కమ్యూనిస్టు సైనికులలో దేవుని పరిశుద్ధాత్మ శక్తి బలంగా పనిచేయటం ప్రారంభమైంది. ఒక చిన్న బాలిక దేవుని వాక్యం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చూపిన ఆ అమితమైన ప్రేమ, ధైర్యం అక్కడ ఉన్న సైనికుల కఠిన హృదయాలను పూర్తిగా ముక్కలు చేశాయి. తమ చేతుల్లో ఉన్న తుపాకులను చూసి వారికే అసహ్యం వేసింది. ఆ బాలికను కాల్చిన సైనికుడే అక్కడికక్కడే మోకాల్లోని ఏడవటం ప్రారంభించాడు. అతను తన ఆయుధాన్ని నేలకు విసురుకొట్టి, మేము ఎంత పెద్ద పాపం చేశాం, ఒక పుస్తకం కోసం ఈ చిన్న చిన్న పిల్లలు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారంటే ఇందులో ఏదో జీవం ఉంది, ఆ యేసే నిజమైన దేవుడు అని బిగ్గరగా ఏడుస్తూ అందరి ముందే తన పాపాలను ఒప్పుకుని యేసుక్రీస్తును తన రక్షకుడిగా అంగీకరించాడు. ఆ తర్వాత ఆ సైనికుడు కమ్యూనిస్టు ఆర్మీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆ భూగర్భ సంఘంలోనే ఒకడిగా మారిపోయాడు. తన మిగిలిన జీవితాన్ని దేవుని వాక్యాన్ని మరియు సువార్తను ప్రకటించడానికి అంకితం చేశాడు. రిచర్డ్ ఉర్ముబ్రాండ్ వంటి రుమేనియా దైవజనులు జైళ్లలో కమ్యూనిస్టుల చేత ఘోరంగా హింసించబడినప్పటికీ ఆ సాక్ష్యాలు భూగర్భ సంఘాలను మరింతగా బలపరిచాయి. ప్రార్థనల బలానికి, విశ్వాసుల రక్షణ ఫలితంగా క్రీస్తు శకం 1989 డిసెంబర్ క్రిస్మస్ రోజున రుమేనియాలోని కఠిన కమ్యూనిస్టు నియంత నికోలాయ్ చౌసెక్యూ పాలన పూర్తిగా కూలిపోయింది. రుమేనియా దేశానికి అద్భుతంగా దేవుడు మత స్వాతంత్ర్యాన్ని, ఆత్మీయ విడుదలను దయచేశాడు. ఒక చిన్న బాలిక చేసిన ఆఖరి ప్రార్థన మరియు ఆమె చూపిన అమరత్వం ఆమెను చంపడానికి వచ్చిన శత్రువుల్నే దేవుని సేవకులుగా మార్చింది. దేవుని వాక్యాన్ని లోకం ఎంతగా అణచివేయాలని చూసినా అది మరింత మహిమతో విస్తరిస్తుందని చెప్పటానికి ఈ చారిత్రాత్మక వృత్తాంతం ఒక గొప్ప సజీవ సాక్ష్యం. ఈ సంఘటనలో ప్రాణాలర్పించిన 16 ఏళ్ల బాలిక పేరును అధికార రికార్డులలో రహస్యంగా ఉంచారు. ఆ రోజుల్లో కమ్యూనిస్టు దేశాల్లో భూగర్భ సంఘాల సభ్యుల పేర్లు బయటకు తెలిస్తే వారి కుటుంబాలను కూడా సైన్యం చంపేసేది. అందువల్ల మిషనరీల డైరీలలో ఆమెను కేవలం ది 16-year-old అన్నేమ్డ్ గర్ల్ మార్టిర్ అని పేర్కొన్నారు.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమందికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.